ఆర్కే గారికి ఏమైనా చెడిందా బాబు గారికి, లేకపోతే మన సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారా? బాబు గారు ఏమో నోటితో ఒక మాట చెప్తున్నారు, నొసటితో ఆంధ్రజ్యోతి ఏమో బాబు గారి నొసరు కదా, దాంతో ఇక్కడ వెక్కిరిస్తున్నారు. ఏంటంటే ఇంకేముందో అసలు ఆర్థిక పరిస్థితి అద్భుతమని మొన్ననే కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాప విలేకరులను కూర్చోబెట్టి 2 గంటల పాటు ఇచ్చారు. రాష్ట్రం అద్భుతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించి జిఎస్టిపి అలా ఎగసిపడుతోంది, అట్లాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సెట్ అయిపోయింది, జగన్ విధ్వంసం చేస్తే అని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే అవన్నీ ఉత్తుత్తి దొంగ లెక్కలని ఆంధ్రజ్యోతి రాష్ట్రం మనం చెప్పట్లేదు. కాబట్టి బాబు గారు దీన్ని నమ్మచ్చు, ఎందుకంటే ఆయన ఖురాన్, బైబుల్, భగవద్గీతగా ఈనాడు జ్యోతిని నమ్ముతాను ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు రాసిన ఎంత సెటారికల్ గా రాశారు చూడు. కుర్రోడు చూడడానికి టిప్ టాప్ గా ఉన్నాడు, రకరకాల లెక్కలు చెప్తూ గొప్పలకు పోతున్నాడు, కానీ జేబులో చిల్లి కావలేదు, క్రెడిట్ కార్డులు అప్పులతో కాలం నెట్టుకొస్తున్నాడు. అదే సమయంలో పైకి కనిపించకుండా బేదారుపులో అరుస్తున్నాడు, సాయం కావాలంటున్నాడు. మరి అవతల వాడు నమ్మేది ఎలా, సాయం చేసేది ఎలా? పాపం చంద్రబాబు గారి గురించి అన్నారు, లోకేష్ గారి గురించి అన్నారు. సాధారణ ప్రజలకు కూడా సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అత్తనట్లాగే ఉంది. అంటే ఇంత నాటకాలు ఆడుతుంది ప్రభుత్వాన్ని ఓపెన్ గా చెప్పారన్నమాట. రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి రయ్యమని దూసుకుపోతున్నట్టు మన బాబు గారు చెప్పిన పని. తలసరి ఆదాయంలో దేశ సగటుకు నుంచి టాప్ లేపుతున్నట్టు, ఇది కూడా బాబు గారు చెప్పిన మాట. కానీ ఖజానా మాత్రం ఖాళీగా ఉంది, అన్నింటికీ ఆర్థికంగా కటకట. నేను మొన్ననే ఆ రోజునే చెప్పాను, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయ్యి, ఆరోగ్యశ్రీ డబ్బులు అయ్యి, జీతాలు 1వ తారీఖు పడట్లేదు, 50 ఏళ్ల పెన్షన్ ఎక్కడికి పోయింది, మహిళలకు 1500 రూపాయల డబ్బులు ఎక్కడికి పోయింది, కరెంటు ఛార్జీలు బాధపడేస్తా, రాష్ట్రం అద్భుతంగా ఉంది, ఆర్థికంగా ఎరగ తీసేసాం, పగలు తీసేసామని చెప్పుకుంటే ఎట్లాగా అన్నది నేను ఆ రోజున ప్రస్తావించాను. అప్పుడు తిట్టిపోసుకున్నటువంటి వాళ్ళ సాక్షిగా ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది అదే వార్త. అంటే నేను మాట్లాడిన మాటే వాళ్ళ వార్తగా రాసుకొచ్చారు. ఏమిటి వింత పరిస్థితి అనుకుంటున్నారు? కొన్ని అవసరాల కోసం చెప్తున్న గొప్పల లెక్కలే మరో కోణంలో పంపు ఉంచుతున్నాయి, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సాయం దక్కకుండా చూస్తున్నాయి. మరి ఆ లెక్కల గొప్పల వల్ల ఏపీకి జరిగేది మేలా కీడా అంటే సూటిగా చెప్పలేని పరిస్థితి. జిఎస్డిపి పెంచి చూపిస్తే కొన్ని అప్పులు ఎక్కువగా తెచ్చుకోవచ్చు, అంతా బాగుందని చెప్తే బ్రాండ్ ఇమేజ్ పెరగచ్చు. కానీ అదే సమయంలో కేంద్ర పన్నులో వాటాల గ్రాంట్లకు భారీగా కోతపడుతుంది. అప్పులు ఆర్థిక పరిస్థితుల్లో ఏపీ, బీహార్ దాదాపు ఒకటే. కానీ ఏడాది కాలంలో కేంద్ర పన్నుల వాటా మనకంటే బీహార్కి 10,000 కోట్లు ఎక్కువ వచ్చింది. దీని ప్రధాన కారణం ఆర్థికంగా బాగున్నామని మనకు మనం చెప్పుకోవడమే. ఇది కూడా పోలించం, అక్కడ బీహార్కి 10,000 కోట్లు ఆఫ్టర్ ఆల్. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల రూపాయల అప్పులు అదనంగా ఇచ్చుకొచ్చారు అన్నటువంటి అన్ని జాగ్రత్తగా దాచేస్తున్నారు. జిఎస్టిపి తలసరి ఆదాయంలో తగ్గేదేలే, అసలు కష్టాన్ని దాచి కాగితాల మీద గొప్పలు. దీంతో కేంద్ర పన్నుల వాటాలో భారీగా కోత, రెవెన్యూ లోటు గ్రాంట్లోనూ నష్టమే. కేవలం అప్పుల కోసం జిఎస్టిపికి రెక్కలు, జగన్ హయాంలో అప్పులే ఆలంబన, నేడు అప్పులతో పాటు ఇమేజ్ కోసం ఆరాటం. ఆర్థిక సంఘ నిబంధనల్లో సవరణకై ప్రయత్నాలు, ఢిల్లీ చుట్టూ రాష్ట్ర అధికారులు చక్కర్లు. చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ఢిల్లీ ఎందుకు తిరుగుతున్నారంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్రానికి అప్పు ఎక్కువగా తెచ్చుకోవడం కోసం. అబ్బాయి మేము చాలా బాగున్నాం సార్, నా ఒంటి మీద ఉన్నటువంటి ప్యాంట్ షర్ట్ చూడండి, టెరీ కాటన్ ప్యాంటు, లేకపోతే కనుక ఏదో అద్భుతమైన 50,000 90,000 రూపాయల ప్యాంట్ షర్టు, కాబట్టి లోపల బనీ చూడబాకండి సార్ అని చెప్పినట్టుంది అన్నమాట ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి. అది ఆంధ్రజ్యోతి చెప్పింది. కాబట్టి ఇప్పుడు నిన్న బుగ్గన చెప్పిన దానికి అట్ట చెప్తాడు, కావాలంటే దమ్ముంటే చర్చకి రమ్మన్నారు కదా, ఇప్పుడు రాధాకృష్ణ గారితో చర్చిస్తే సరిపోతుంది.